ఓకే, ప్రైజ్ లార్డ్ ఆల్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు నా టాపిక్ అపోస్తుల బోధ యొక్క ప్రాముఖ్యత. సో అపోస్తులు అంటే ఎవరు? మొదటగా అపోస్తులు అనగా యేసుక్రీస్తు చేత పంపబడిన వారు. ఓకే, నెక్స్ట్ లూకా 10:16 తీసి దాన్ని చదువుదాం మనం. ఓకేనా, ఎవ్రీబడి ఓపెన్ యువర్ బైబిల్. లూకా 10:16. నేను చదువుతున్నాను, వినండి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, మీ మాట వినువాడు నా మాట విను. ఇన్ ద సెన్స్ అపోస్తుల మాట ఎవరైతే వింటారో వారు ఎట్ ద సేమ్ టైం నా మాట కూడా వాళ్ళు అంగీకరిస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్ మత్తయి 10:40. మత్తయి 10:40, మిమ్మును చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకును. సో హూ ఎవర్ అగ్రీ జీసస్ ఆర్ అపోస్టల్స్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్, వాళ్ళు మనల్ని ఎలాగైతే మనం అంగీకరించామో అప్పుడు అపోస్తలు కూడా దేవుని యొక్క బోధను అంగీకరించారు. నెక్స్ట్ యోహాను 17:21. యోహాను 17:21. యోహాను సువార్త. వారి వాక్యము వలన నా యందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ? వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ. సో హూ ఎవర్ హ్యావింగ్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. నెక్స్ట్ గలతీయు 1:8. గలతీయులకు రాసిన పత్రిక 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు గాక. ఇది ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఎవరో మనం సొంతగా చేసేది కాదు. ఇది ఇట్లా చెప్పిన ఎడల ఇది అలా అయిన కాదు. ఓకేనా, పరలోకం నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును. ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 4:6. మొదటి యోహాను 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపియగు ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును అంటే అపోస్తుల యొక్క దాన్ని వాళ్ళు స్వీకరిస్తారనేది మనకి ఇక్కడ వివరించబడుతుంది. సో నెక్స్ట్, అపోస్తలు చెప్పినది మీకు అవసరం లేదని వారు పై వాక్యములను ఏ సమాధానం చెప్పగలరు? అట్టి వారిని గురించి జాగ్రత్తగా ఉండి పైన చెప్పబడిన లేఖనముల ప్రకారము. దిస్ ఎ క్వశ్చన్. అపోస్తలు మాట విన్నవారే దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వారు మరియు సత్యస్వరూపి అయిన ఆత్మను కలిగిన వారు. ఇక్కడ అపోస్తల మాట విన్నవారు ఎవరు? దేవుని సంబంధులు. దేవుని ఎరిగిన వారు ఎవరు? మరియు సత్యస్వరూపి అయిన ఆత్మను కలిగిన వారు. ఓకేనా, ఆ హోలీ స్పిరిట్తో ఎవరైతే మనం ఆ సోల్ స్పిరిట్ని కలిగి ఉంటామో వారందరూ కూడా దేవుని ఆత్మను కలిగిన వారు. నెక్స్ట్ పౌలు శీలలు సర్వోన్నతుడకు దేవుని దాసులైన వారు మన రక్షణ మార్గము ప్రవచించిన వాళ్ళ. ఇక్కడ మనకు పూతోను అనే దయ్యం పట్టిన ఒక స్త్రీ అయితే ఆమె ఏం చెప్తుందంటే, పౌలు శీలలు వాళ్ళు ఎప్పుడైతే బోధిస్తున్నారో వాళ్ళు నిజమైన రక్షకుడి గురించి వాళ్ళు చెప్తున్నారు అనేది ఈ యొక్క దయ్యం స్వయంగా వారితో చెప్తుంది. ఎవరితో? అక్కడ పౌలు శీలలు అక్కడ ఒక బోధ నడుస్తుంటే వాళ్ళకి చెప్తుంది అదే రక్షణ మార్గము, అదే సత్యమైనదని. నెక్స్ట్ అపోస్తుల బోధలో ఉన్న ప్రాముఖ్యత విషయాలు అంటే, ఫస్ట్లీ నీటి బ్యాప్టిజం. సో యేసుక్రీస్తు నామంలోనే మనకు పాపక్షమాపణ నిమిత్తం కొరకై ఒకేసారిలో మనం నీటిలో మునిగి ముంచబడాలి. దెన్ స్త్రీ ప్రసంగికులు. ఈ స్త్రీ ప్రసంగికులు అనేటిది ఇప్పుడు అసలు ఆ బైబుల్లోనే లేదు. నవ్ ఎవర్ ఇన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ యూ కెన్ సీ మెనీ ఆఫ్ ద లేడీ ప్రీచర్స్ హ్యావ్ బీన్ రైజ్డ్.
నెక్స్ట్ తలపైన ముసుగు వేసుకోకూడదు, తల వెంట్రుకలే వారికి ముసుగై ఉండడు. మనం డినామినేషన్ చర్చెస్ కానీ బయట ఎక్కడైనా చర్చెస్గా మనం చూసినప్పుడు దే ఆర్ వెరీ రెడీ టు వెన్ ఎవర్ ద చర్చ్ స్టార్ట్ అయిందంటే చాలు వాళ్ళు ఇలా కొంగేసుకోవడం మనం చాలాసార్లు చూసాము. అది మనకు కొత్త ఏం కాదు. ఇదే మన సంఘంలో అయితే అలా ఏమి ఉండదు. వీఆర్ అకార్డింగ్ టు బైబుల్. నెక్స్ట్ కమ్యూనియన్ సర్వీస్, ప్రభురాత్రి భోజనం, పాదపరిచర్య. ఇది కూడా సేమ్ డినామినేషన్లో ఇది ఏమాత్రం జరగదు. కేవలం మన ఎంటైర్ మెసేజ్లో మనం ఇది చేస్తున్నాము. ఇది కూడా ఇన్ ద ఈవినింగ్ టైం వీఆర్ డూయింగ్ ఇట్. దేవుడు ఒక్కడే అనేది కంప్లీట్లీ బైబుల్లో ఉంది. అదొక్కటే మనకి సత్యమై ఉన్నది. త్రిత్వం అనేది బైబుల్లో ఏమాత్రము లేదు. దే ఆర్ ఓన్లీ డిజైన్డ్ ఇట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అకార్డింగ్ టు ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బైబుల్ ఎట్ ఆల్. ఓకే, దిస్ ఇస్ మై టాపిక్ అండ్ ఐఎమ్ ఎండింగ్ మై టాపిక్. థ్యాంక్ యూ.